వెల్కమ్ టు జై జవాన్ రియల్ ఎస్టేట్. నేను మీ చంద్రశేఖర్ ఎక్స్ఆర్ని. వీడియో చూసే ముందు నా ఛానల్ని లైక్ తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని. ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ అండి 130 యార్డ్స్. దీని డైమెన్షన్ వచ్చి 32.6 × 36 అండి. ఇది నార్త్ ఫేసు. మనకు ఇలాంటి సైజ్ అనేది మార్కెట్లో అసలు మనకు దొరకదండి. మంచి స్క్వేర్ సైజ్, మంచి స్క్వేర్ బిట్ అండి. రూమ్స్ కూడా బాగా వస్తాయండి. దీని ప్రైస్, దీని డీటెయిల్ తెలుసుకునే ముందు హౌస్ చూద్దామండి. ఇప్పుడు చూడండి, ఇది హౌస్ మనకు లాంగ్ పార్కింగ్ ఉంటుందండి. కింద 1 BHK, మెట్ల కింద ఒక కామన్ బాత్రూమ్, విజిటర్ బాత్రూమ్ అండి. సరౌండింగ్ మొత్తం మన గల్లీ వస్తుంది. మనకు ఈశాన్యంలో బోర్ వేయడం జరిగింది. సంప్ అవైలబుల్ ఉందండి. కింద వచ్చి మనకు 1 BHK చూడండి. ఇది మొత్తం హాల్ అండి. మనకు హాల్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే విండోస్కి ఫ్రేమ్ అండి. ఇది ఫ్రేమ్ చాలా తక్కువ మంది ఇస్తుంటారు. విండో ఫ్రేమ్స్ అనేది చాలా తక్కువ. స్లైడింగ్ డోర్స్, విండో ఫ్రేమ్స్ అండి. ఇది వచ్చి కిచెన్ ప్లాట్ఫామ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. చూడండి, కింద సింగిల్ బెడ్రూమ్. మినిమం మనకి ఇక్కడ ఒక 7,000-8,000 దాకా రెంట్కి ఇచ్చుకోవచ్చు సింగిల్ బెడ్రూమ్ ఈ ఏరియాలో. ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగింది, కామన్ బాత్రూమ్ అండి. ఇది మనకు కింద సింగిల్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి మనకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరుగుతుంది. చూడండి, మంచి లుక్ గ్రానైట్స్ వాడడం జరిగింది. ఇంకా ఫినిషింగ్ మిగిలి ఉందండి. ఇంకా 20% ఫినిషింగ్ ఉంది. మనం రిజిస్ట్రేషన్ చేసుకునే లోపల మనకు ఫినిషింగ్ చేసి ఇస్తాడు. ఇక్కడ లాంగ్లో వాష్ ఏరియా అండి. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఆ స్పేసు మనకు ఇక్కడ. ఇది వచ్చి హాల్ అండి. హాల్ చూడండి ఎంత స్క్వేర్గా ఉంటుంది మనకు హాలు. ఇది నార్త్ ఫేస్ కాబట్టి మంచిగా మనకు సిట్టింగ్కి మంచి అవైలబుల్లో ఉంటుంది. ఇక్కడ సోఫాస్కి ఇట్లా ఇక్కడ ఎల్ షేప్లో సోఫా వేసుకోవచ్చు. ఈ స్పేస్లో సోఫాస్ వాడుకోవాలి. ఈ ఎదురుగా మనకు టీవీ ఏరియా వస్తుంది. ఓపెన్ కిచెన్ అండి. కిచెన్ కూడా ప్లాట్ఫారం చాలా పెద్దగా ఉంటుంది. పూజగా చూడండి, పూజ కూడా చాలా పెద్దగా ఉంటుంది. కిచెన్ ప్లాట్ఫారం చూడండి ఎంత పెద్దగా వస్తుందో. ఇదంతా కిచెన్ ప్లాట్ఫారం అండి. మనకు ఈ కిచెన్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా కిచెన్ ప్లాట్ఫారం చాలా పెద్ద విశాలంగా వస్తుంది. ఇక్కడ మన ఫ్రిడ్జ్ గిట్లా పెట్టుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్ వాష్ ఏరియా అండి. మామూలుగా చూడండి, ఇక్కడ హ్యాండ్ వాష్ గిట్లా మంచి సపరేట్గా వస్తుంది మనకి ఈ ఏరియా. ఇదంతా ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. 130 యార్డ్స్. కానీ మినిమం మీకు ఈ బెడ్రూమ్ అంటే ఒక 150-160 యార్డ్స్ లాగా ఉంటుందండి ఈ బెడ్రూమ్స్ సైజెస్ గిట్లా. మీరు కూడా డైరెక్ట్ మీరు వచ్చి విజిటింగ్ చేసినప్పుడు మీకు అర్థమవుతుందండి. మనం 130 యార్డ్స్ అనుకుంటాం, కానీ రూమ్ సైజెస్ అన్నీ మన మినిమం 150 ఎబో సైజెస్ వస్తాయి మనకు. దీని సైజ్ బాగుంది కాబట్టి ఇక్కడ ఒక అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది మనకు. నెక్స్ట్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడండి ఎంత బాగుందో. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్ బాత్రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. లో రూఫ్ అంటే ఏమన్నా ఎక్స్ట్రా సామాన్లు వేసుకోవడానికి చూడండి ఎంత స్పేసెస్ ఉందో లో రూఫ్. హాయ్ అండి, ఇప్పుడు మనం చూసింది 130 యార్డ్స్ నార్త్ ఫేస్ అండి. సైజ్ వచ్చి 32.6 × 36 అండి. ఈ బోడుప్పల్ మున్సిపాలిటీ ఉంది, నియర్ బంగారమేశ్వరం టెంపుల్ అండి. మంచి ఏరియా, మంచి సరౌండ్. దీని ప్రైస్ మాత్రం కేవలం ఒక 1.40 CR అండి. అంటే 1,40,00,000 మాత్రమే అండి. దీని నెక్స్టబుల్ కూడా ఉంది. బ్యాంక్ లోన్ అవైలబుల్లో ఉంటుంది. స్కూల్స్ అన్నీ నియర్లో ఉంటున్నాయి. మీకు ఈ వీడియో నచ్చినైతే లైక్, షేర్ తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. ఇదే కాకుండా మరి ఏదైనా ప్రాపర్టీ కావాలనుకున్నా, కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా డిస్క్రిప్షన్ నా ఫోన్ నెంబర్ ఉంటుంది. దాన్ని తప్పకుండా సంప్రదించగలరు. జై హింద్, జై భారత్.